నార్త్ ఇండియాలో యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే సంఖ్య ఎక్కువ, సౌత్ ఇండియాలో తక్కువ. దానికి కారణం ఏంటో చెప్తాను. ఇది కొంచెం డిఫరెన్స్ చెప్పొచ్చు కదా, చెప్పేయచ్చు, తప్పేం లేదు. సౌత్ ఇండియాని నార్త్ ఇండియాని ఒకసారి కంపేర్ చేస్తే ఎడ్యుకేషన్ లెవెల్స్లో కొద్దిగా సౌత్ ఇండియాలో ఎడ్యుకేషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది. మనకి ప్రైవేటైజేషన్ కానీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కానీ, లేదా డిఫరెంట్ కెరియర్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఇంజనీర్లు కానీ, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఆల్టర్నేటివ్స్ అనేవి మనకి ఎక్కువ ఉంటాయి, ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ హబ్ ఆఫ్ ఇండియా అని అంటే బెంగళూరు వస్తుంది, హైదరాబాద్ వస్తుంది. లిటరసీ రేట్లో ఎక్కువ శాతం ఎక్కడ ఎక్కువ ఉంది అంటే కేరళ వస్తుంది. తమిళనాడు మోడర్న్ సిటీ. అంటే ఇక్కడ ఆప్షన్స్ మనకి ఎక్కువ ఉంటాయి, ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ ఉంటుంది, రైట్. మనకి ఎక్కువగా ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు దీంతో పాటు గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఒక ఆల్టర్నేటివ్ అవుతుంది. చిన్నప్పుడే మనం పుట్టగానే మీ నాన్నగారు కానివ్వండి, మా నాన్నగారు కానివ్వండి ఏమన్నారు? ఇంజనీర్ అవుతాడు లేదా డాక్టర్ అవుతారు, ఇవి రెండే చెప్పి పెంచారు. కానీ బ్యాంక్ మేనేజర్ అవుతాడు, ఐఏఎస్ అవుతాడు, పోలీస్ అవుతాడు, ఇలాంటివి ఎప్పుడైనా మనం నాన్నల నుంచి విన్నామా? వినలేదు, తక్కువ. ఇదే బీహార్, యూపీ, నార్త్ ఇండియాలో ఎక్కువ వింటాం. నార్త్ ఇండియాలో వాళ్ళకి సాఫ్ట్వేర్ లేదు, వాళ్ళకి తెలిసినవి రెండే, ఒకటి అగ్రికల్చరు, రెండు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ముందు నుంచి కూడా ఇవి రెండే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎకో సిస్టమ్ బాగా పెరిగింది.